హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిట్టాస్ కిచెన్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడిగి పెట్టుకున్న లెగ్ పీసుల్ని కొంతసేపు వేయించుకుందాము. ఇప్పుడు లెగ్ పీస్ ఫ్రై చేసుకోవడానికి మరో కడాయి పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకుందాము. 1 స్పూన్ తెల్లగడ్డ పేస్టు, 1/2 స్పూన్ అల్లం పేస్టు, 1 ఎర్రగడ్డ మిక్సీ పట్టి వేసుకున్నాను. ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అడుగు అంటకుండా కొద్ది వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నాలుగు లవంగాలు, 2 యాలకుగడ్డలు దంచి పొడి చేసి వేసుకుందాము. ఇప్పుడు మసాలా పొడులను యాడ్ చేసుకుందాము. 1.5 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలు మిక్సీ పట్టుకొని వేసుకుందాము. మూత పెట్టుకొని మసాలాని బాగా ఉడకనిద్దాము. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి 1-2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు లెగ్ పీసుల్ని వేసుకుందాము. రుచికి తగ్గ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని 10 మినిట్స్ ఉడకనియండి. ఇలా నీళ్ళు ఎమిరిపోయినాక మిరియాల పొడిని అయితే చల్లుకుందాము. ఇలా మిరియాల పొడి చల్లడం వలన పులుసు వాసన రాదు. ఈ మిరియాల ఫ్లేవరు ముక్కలకు పట్టేందుకు వరకు 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాము. చూసారా ఎంత ఈజీగా లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయిందో? ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకొని దించి పక్కన పెట్టుకుందాము. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ బిర్యానీ చేసాము, మటన్ కర్రీ చేసాము, మటన్ కీమా కూడా చేసాము. డిస్క్రిప్షన్లో అయితే లింక్ని పెట్టాము, చూడండి. చికెన్ లెగ్ పీస్ ఫ్రైలోకి కలర్ రైస్ని అయితే చేశానండి. ఈ వంట నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. నేను చేసి చూపించిన విధంగా చేసుకొని తినండి. అబ్బా, నాన్ వెజ్ టేస్ట్ అంటే ఏంటో చూస్తారు. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టడం లేదు. మీరు లైక్స్ కొట్టినట్లయితే నాకు కొంచెము ఎంకరేజింగ్గా ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీ మిట్టా రెడ్డీశ్వరి.